500 కోట్ల విలువ చేసే చెరువును కబ్జా చేసిన పవన్. సర్జరీ చేయించుకుని వచ్చిన తర్వాత నిమిషం ఖాళీ లేకుండా తన శాఖ అధికారులతోనూ, కండక్ట్ బాగోకుండా పార్టీ పరువు తెస్తున్న ఎమ్మెల్యేలతోనూ, పార్టీ ముఖ్య నాయకులతోనూ, కార్యకర్తలతోనూ మీటింగులు పెట్టుకుంటూ గోదావరి పుష్కరాలకు ముందే గోదావరి నది పరిశుభ్రం గురించి తను స్వయంగా పరిశీలించడానికి వచ్చి తన సొంత ప్రభుత్వ ఎమ్మెల్యేలు మంత్రులను చూడకుండా క్లాసులు పీకుతూ వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీలకి సందర్శించి ప్రభుత్వ అధికారులతో ముచ్చటిస్తూ ఇన్ని పనులు చేస్తుంటే నిమిషం ఖాళీ లేకుండా ఇదే స్థానంలో వేరే నాయకుడు ఉంటే వాళ్ళకు అనుకూల మీడియా సంస్థలు ఏ విధంగా ఎలివేషన్ ఇచ్చావో నేను చెప్పను, మీరే కమెంట్ చేయండి. దశాబ్దాల తరబడి ఎంతో రాజకీయ చైతన్యం ఉన్న గోదావరి జిల్లాల్లో సంబంధించిన గోదావరి నది పారిశుభ్రం గురించి ఎంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారు అక్కడి నుంచి? ఎవరైనా మాట్లాడారా? ఎవరైనా ఇంత త్వరితగతిన యాక్షన్ తీసుకున్నారా? సో ఇలాంటి వాటి గురించి చెప్పుకోవడానికి, చూపించుకోవడానికి వీలు లేకుండా 500 కోట్ల విలువ చేసే చెరువు కబ్జా చేసిన పవన్ అని ఒక గుడ్డ కాల్చి మొహాన వేస్తే ఆ మసి తుడుచుకునే పనులు మేము ఉండాలా? ఎన్నాళ్ళు మీ ఇదే ఫామ్లో వాడేసి అవతల వాళ్ళని ఒక మంచి పరిపాలన చేసుకొనివ్వకుండా, వాళ్ళు చేసిన మంచిని చూపించుకోకుండా ఆపగలుగుతారు? ఖచ్చితంగా ఆపలేరు. ఎందుకో చెప్పనా? ఇప్పుడున్నది పీఆర్పీ నాటి మంచితనంతో నిండిపోయిన అమాయకులు కాదు, జన సైనికులు. మీరు మీడియా సంస్థలు ఉన్నాయని చెప్పి మీడియా స్టూడియోల్లో కూర్చొని తప్పుడు ప్రచారాలు చేసే లోపులే, ఆ ఎపిసోడ్ అయిపోయే లోపులే ఇది అబద్ధం, సారీ అని చెప్పించే జన సైనికులు ఉన్నారు ఇక్కడ. మీరు సోషల్ మీడియా ఉపయోగించి తప్పుడు ఆరోపణలు చేద్దామనుకుంటే అదే సోషల్ మీడియా ఉపయోగించి ఇంకా బలంగా తిప్పికొట్టే జన సైనికులు ఉన్నారు ఇక్కడ. సరే, ఇంతకీ ఏమంటున్నాడు ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడలో ఉన్న కోడి చెరువుని ఎంత తెలివిగా, ఎంత చాకచక్యంగా కబ్జా చేసినావు మిస్టర్ కొని. తెలివిగా, ఎంత తెలివిగా కబ్జా చేసావంట. అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కలే తెలివైన వాళ్ళు, ఇంకా వీళ్ళందరూ ఎర్రిపప్పలనా? పవన్ కళ్యాణ్ మరి ఒక చెరువు భూమిని ఏ రకంగా నీ పేరు మీదకి 10 ఎకరాలు ఎక్కించుకున్నావు? ఆయన ఎలక్షన్ అఫిడవిట్, ఇది ఎలక్షన్ అఫిడవిట్లో డైరెక్ట్గా ఎలక్షన్ అఫిడవిట్ అంటున్నారు కదా. ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు పోటీ చేశారు? ఇప్పుడు 2019 అలాగే 2024 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేసి అఫిడవిట్ పెడితే 2026లో వీడికి మెలకు వచ్చిందా? సరే చూద్దాం. ఇంకా ఇందులో చాలా భూముల వ్యవహారాలు ఉన్నాయి, దాని జోలికి వెళ్ళట్లే. ఈ ఎపిసోడ్ లో ఒకటే అంశం మాట్లాడుతున్నా. ఇందులో నేను మాట్లాడుతున్నది జస్ట్ ఒక 10 acres గురించి, జన్వాడ విలేజ్ శంకర్. చూశారు కదా, 2014లో కొన్న భూమి గురించి 12 ఏళ్ల తర్వాత మేలుకొని ఇప్పుడు వీడేదో కొత్తగా కనిపెట్టినట్టు, పవన్ కళ్యాణ్ గారు ఏదో అధికారంలోకి వచ్చిన తర్వాత కబ్జా చేసినట్టు, దుర్వినియోగం చేసినట్టుగా ఇప్పుడు ఏదో చెప్తున్నాడు. సరే, ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. శంకర్పల్లి మండల్, తెలంగాణ, సర్వే నెంబర్ 706. ఇదంతా రంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది. ఈ సర్వే నెంబర్ 706 లో 10 ఎకరాలు నాకున్నది అని చెప్తున్నాడు పవన్ కళ్యాణ్. సో మరి ఈ 706 సర్వే నెంబర్ లో ఉన్న 10 ఎకరాలు ఎక్కడి? సర్వే నెంబర్ 706 ఇది చూడండి. ఇదంతా ఈ బ్లూ కలర్ కనిపిస్తున్న ఈ లైన్ అంతా కూడా లేక్. ఇదంతా ఇది లేక్. ఆ చెరువు FTL ప్రాంతమే 706. ఆయన మెన్షన్ చేసిన 10 ఎకరాల భూమి ఎక్కడుంది? 706. ఇది టోటల్ FTL లో ఉంది. ఇది ఏంది? ఇది చెరువు. ఇది చెరువులకు సంబంధించిన సర్వే చేసినప్పటి మ్యాప్. ఇది 706 సర్వే నెంబర్ ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉంది. టోటల్ సర్వే నెంబర్ అందులోనే ఉంది. ఈ చెరువు ఏం చెరువు? పెడస్ట్రియల్ మ్యాప్ ఆఫ్ కోడి చెరువు అంటారు. కోడి చెరువు అంటారు. మరి 706 సర్వే నెంబర్ ఎట్లా వచ్చిందా నీకు? నీకు అసలు ఏ రకంగా నీకు ఆ SRO సబ్ రిజిస్టర్ ఎట్లా రిజిస్ట్రేషన్ నువ్వు ఎట్లా ఎక్కించుకున్నావు? అంటే కోడి చెరువు కబ్జా అని కోడి బుర్ర వాడేసి ఏదో ఒక టీవీ పెట్టేసి మ్యాప్లు ఓపెన్ చేసేసి మేధావిలాగా మాట్లాడితే అందరూ వింటారనా? SRO ఎట్లెక్కిచ్చాడా అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ని కూడా నువ్వు శంకిస్తున్నట్టే కదా. టోటల్ గా చెరువు ప్రాంతాన్ని లేపు అవతల పడేసి. డాక్యుమెంట్ ఎవరిది? ఇది రంగారెడ్డి శంకరపల్లి జన్వాడ పవన్ కళ్యాణ్ది. నీ క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ ఏంటంటే చెరువు భూమి అని చూపిస్తుంది. మరి ఎట్లా పట్టాగా మారింది? మరి ఎందుకు కలిసి వీళ్ళు చాలా బాగా చేస్తున్నాడు. ఆయన దండం పెడితే నా చెరువు జోలికి రాకన్నాడేమో, నేను చెరువు కబ్జా చేసిన దాని జోలికి రాకని రంగనాథ్ కలిసి ఉంటాడేమో. జనసేన నుంచి కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని ఈయన ఆలోచన. ఎవరిది? రంగనాథ్ది. ఈయన సర్దుతున్నాడు మూటలన్నీ ఒక దగ్గరికి చేరుస్తున్నాడు. ఇప్పుడు జనసేన టికెట్ హైడ్రా రంగనాథ్ కోరుతున్నప్పుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కబ్జాలు చేసిన చెరువులోకి ఈయన పోతాడా? టికెట్ పోతుంది కదా, మళ్ళీ అది మిస్ అవుతుంది కదా. ఏమన్నా కులం గురించి మనం మళ్ళీ ప్రస్తావించాల్సిన అవసరం లేదు. సేమ్ కమ్యూనిటీ. 500 కోట్ల ప్రాపర్టీ, 500 crores. ఇది ఓన్లీ ఒక ఎపిసోడ్ ఒకటే. ఇంకా 18 ఎకరాల్లో
చూశారు కదా, ఒక విషయం కాదు, 2014లో పవన్ కళ్యాణ్ గారు కొన్న భూమి గురించి 2 సార్లు ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచిన భూమి గురించి ఈరోజు 2026లో మాట్లాడుతున్నాడు. అలాగే గవర్నమెంట్ అఫీషియల్స్, ఆ హైడ్రా కమిషనర్ గురించి కూడా మధ్యలో కుల ప్రస్తావన తెచ్చేసి ఎన్ని లింకులు పెడుతున్నారో చూశారు కదా. ముందుగా వీడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంటే చూసే జనాలు కానీ అమాయకులు ఉంటారు, అందరికీ తెలియదు కదా. సో FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్, ఈ రెస్ట్రిక్షన్స్ అనేది ఆ ల్యాండ్లో ఎటువంటి కట్టుబడి కట్టకూడదు అని చెప్పేసి, ఆ FTL పరిధిలో ఉన్న భూములు ఎవరైనా కానీ ప్రైవేటు వ్యక్తులైనా సరే ఓనర్షిప్ కలిగి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే అగ్రికల్చరల్ అంటే మొక్కలు నాటుకోవడానికి వాటికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు, కానీ ఎటువంటి కట్టుబడి కట్టకూడదు. చాలా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు హీరో నాగార్జున గారు ఎన్ కన్వెన్షన్ హాల్ కట్టారు. ఎందుకంటే అది కట్టుబడి కట్టారు కాబట్టి అది కూల్ చేశారు. అదే అక్కడ ఆయన కనుక వ్యవసాయం చేసుకుంటూ మొక్కలు నాటుకుంటూ ఉంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇది నేను చెప్పేది కాదు, అదే హైడ్రా కమిషనర్ గారే చెప్పిన మాటలు. కావాలంటే ఒక్కసారి వినండి. ఫస్ట్ ఒక దానికి మనం క్లియర్గా ఉండాలి. పట్టా ల్యాండ్ అనేది మీరు చూస్తే కనుక శిఖం పట్టాస్ అంటారు. అంటే దాన్ని శిఖం పట్టాలంటే ఏంటంటే, చెరువు ఉంటుంది, చెరువులో శిఖం పట్టా అంటే కనుక చెరువులో డెడ్ స్టోరేజ్ వచ్చినప్పుడు. అంటే డెడ్ స్టోరేజ్ అంటే ఏంటి, బేసిక్ కొంతవరకే ఉంటుంది వాటర్, మిగతాది వాటర్ ఉండదు. ఎప్పుడు వస్తుంది డెడ్ స్టోరేజ్ అనేది? ఖరీఫ్లో వర్షం వస్తుంటుంది, రబీకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు అప్పుడు ఒక పంటను వేస్తారనమాట. దాన్ని ఏక్ ఫసలి అంటారనమాట. మన మామూలు పాతకాలంలో కూడా ఏక్ ఫసలి అనేది. సో అంటే శిఖం పట్టాలో వ్యవసాయం చేసుకోవడానికి ఇచ్చినటువంటిదే, అంటే అగ్రికల్చర్ పర్పస్ కి అక్కడ ఆ భూమి ఉంటుంది. సో పట్టాలని ఇప్పుడు మీకు ఉండొచ్చు, ఒక చెరువులో సపోజ్ మీకు ఒక చెరువు దగ్గర ఏదో చెరువు దగ్గర మీకు పట్టా ఉంది, మీరు పట్టాన్ని నాకు అమ్మొచ్చు, నేను కొనుక్కుంటా, నాకు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అయిన తర్వాత నేను దేనికి వాడాలి? కేవలం ఇరిగేషన్ అంటే వ్యవసాయం వరకే వాడాలి, స్ట్రక్చర్స్ రేస్ చేయడానికి కాదు. సో ఈ విషయాలు తెలిసా కావాలనే పవన్ కళ్యాణ్ గారిని బ్యాడ్ చేయాలని చెప్పా. మరి ఇన్ని రోజులకి ఇన్ని సంవత్సరాలకి కావాలని ఈ కథనము అల్లుతున్నాడు వీళ్ళు జర్నలిస్టులు ముసుగులో. మళ్ళీ సేమ్ కులం కాబట్టి ఎన్నికల్లోకి రావాలనుకుంటున్నాడు కాబట్టి అని చెప్పేసి ఇంకొక కొత్త కథనము. అంటే ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్న ఉద్యోగులు, నీతిగా ఉండే ఉద్యోగులు కానీ లేదంటే మేధావులు కానీ రాజకీయాల్లోకి రాకూడదా, నాయకులతో కలవకూడదా? ఈ ఎపిసోడ్లో ఈ ఒక్క భూమి గురించే మాట్లాడుతున్నా, మళ్ళీ ఎపిసోడ్లో ఇంకొక భూమి గురించి, ఇంకొక దారుణం గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా. నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేస్తావో రా, మేము కూడా అన్ని ఎపిసోడ్లు చేస్తాము. పవన్ కళ్యాణ్ గారు అవినీతి చేశారని నువ్వు ప్రూవ్ చేయాలంటే ఇంకొక జన్మ ఎత్తాలి, ఎందుకంటే ఆయన అవినీతి చేసి ఉండడు కాబట్టి. నువ్వు ఎన్ని ఎపిసోడ్లు చేసినా అంత ఎక్కువ ఎపిసోడ్లు చేసి మేము కూడా బలంగా నీ తప్పుడు ఆరోపణల్ని, ప్రచారాలని తిప్పికొడతాం, గుర్తుపెట్టుకో.